సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి పుష్కరిణిలో పుణ్యనది హారతి ఘనంగా జరిగింది. సింహాద్రి అప్పన్న ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా వరాహ పుష్కరిణికి తీసుకొచ్చారు. అక్కడ స్వామికి విశేష పూజలు జరిపి నదీ జలాలకు హారతి ఇచ్చారు. భారతీయ జనాభాకి నీరు ఎంత అవసరమన్నారు ఆలయ స్థానాచార్యులు టిపి గోపాలాచార్యులు. గంగను ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. सुंदराय शुभांगाय मंगलाय महोदय सिंहशैल निवासाय శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మధ్యకాలంలో కొంతకాలంగా జరిపిస్తూ వచ్చినటువంటి జలహారతి కార్యక్రమం గంగాహారతి అన్నారు. ఇది మనకి వరాహ పుష్కరిణి స్వామివారి యొక్క పవిత్రమైనటువంటి పుష్కరిణి కనుక ఈ పుష్కరిణిలో జలహారతి కార్యక్రమాన్ని ఇవాళ జరిపించుకున్నాం. స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలంటే స్వామి సన్నిధానంలో దీప కైంకర్యం చేస్తే, అలాగే అందరికీ సర్వ ప్రాణ ధారకమైనటువంటిది నీరు కనుక ఆ నీటిని కానీ మనం పవిత్రమైనదిగా భావించి దాన్ని కానీ పూజిస్తే లోకమంతా సుఖంగా సుభిక్షంగా సుఖశాంతులతో ఉంటుంది. సకల జీవాధారమైనటువంటి నీటిని పవిత్రమైనదిగా భావించి దాన్ని పూజించాలి అనేటువంటి సందేశాన్ని లోకానికంతటికి చాటి చెప్పడం కోసమని అది ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. అందుచేత స్వామి యొక్క వారు ఏడాదికి ఒక మారు వచ్చి ఇక్కడ విహారం చేసేటువంటి ఈ పుష్కరిణిలో వరాహ పుష్కరిణిలో ఈ గంగా తల్లికి